నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మంచి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవాలి అంటే నాన్ వెజిటేరియన్లో చికెన్ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ అన్నిటికంటే ముందు ఫిష్ ఉంటుంది. అయితే ఫిష్ కాకపోతే కనుక డెఫినెట్గా చికెన్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఎగ్ కూడా ఉంటుంది. సో కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చికెన్ అనే దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. చికెన్ మనకి మంచి ప్రోటీన్ అంటే ఏంటి, చెడు ప్రోటీన్ అంటూ ఏముండదు. ఇక్కడ ఏంటంటే అబ్జార్ప్షన్ లెవెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థం ఏంటంటే మనకి హై బయాలజికల్ వాల్యూ ఉండేటువంటి ఆహార పదార్థాలు అనమాట. అంటే వాటి నుంచి వచ్చేటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి. అదే మనకి ప్లాంట్ నుంచి వచ్చాయనుకోండి, ప్లాంట్ బేస్డ్గా ఉండేటువంటివి ఏంటంటే 100% ఉండవు, కానీ డెఫినెట్గా మనకి ఆల్మోస్ట్ 80% వరకు అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది అనమాట. సో నాన్ వెజిటేరియన్కి వచ్చేటప్పటికి చికెన్లో ఉన్నటువంటి ప్రోటీన్ డెఫినెట్గా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది తక్కువ క్యాలరీస్ ఇస్తుంది అనమాట. తక్కువ క్యాలరీస్ ఇచ్చేటప్పటికి ఏంటంటే మనకి వెయిట్ లాస్ రెసిపీస్ చేసుకోవటానికి, మంచి టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా చికెన్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చికెన్ యూస్ చేసి ఈరోజు ఒక చక్కటి సూపర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చికెన్ కుర్మా. చికెన్ కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, పసుపు, ధనియాల పొడి, సాబిత్ మసాలా, ఉప్పు, నూనె, పెరుగు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దీన్ని చక్కగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ ఇందులో మనము పెరుగు ఎక్స్ట్రా లాస్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుంటున్నాను. సో ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ అన్నిటికంటే ముందు మనము ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు బ్రౌన్గా అయిపోయిన తర్వాత తీసేసి తర్వాత చికెన్ కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఈ బ్రౌన్ కలర్ మనం బాగా బ్రౌన్గా వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పెరుగు, ఈ రెండు కలిపి గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ చికెన్ కర్రీకి యాడ్ చేసి ఒక 2 minutes ఉండిచ్చేస్తే మనకి ఈ చికెన్ కుర్మా అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో చక్కటి గ్రేవీ కర్రీ ఇది. మనకి రైస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్లో, అంటే బిర్యానీ రైస్ కానీ, లేకపోతే లెమన్ రైస్ కానీ, లేకపోతే ఫ్లేవర్డ్ రైస్ కానీ, వీటిలన్నిట్లో నార్మల్ రైస్ కానీ అన్నిట్లో కూడా ఈ చికెన్ కర్రీ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం చపాతీస్, ఈవెన్ టోస్ట్, బ్రెడ్ టోస్ట్లో, అలాగే జొన్న రొట్టెలో కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. సో బ్రౌన్ కలర్లో అయిపోయినాయి కదా ఇవి. సో ఏం చేద్దామంటే మనము వాటిని తీసేసుకుందాం ఒక ప్లేట్లో. మరీ మాడకూడదు, డెఫినెట్గా మాడకూడదు కదంటే కొంచెం బ్రౌన్గానే ఉండాలి. సో ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ తేజ్పత్తా అంటారు, అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జస్ట్ 2
యాలకులు, అలాగే 2-3 లవంగాలు. ఇవి యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉప్పు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా మనకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. తర్వాత కారం, తర్వాత పసుపు, తర్వాత ధనియాల పొడి. నెక్స్ట్ చికెన్. సో చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మనము దీన్ని కొంచెం సేపు కుక్ చేద్దాము. సో చికెన్లో ఉన్నటువంటి వాటర్ ఈ వేడికి బయటకు వచ్చేసేసి తర్వాత అది కుక్ అయిపోతుంది అనమాట. సో ఆ వాటర్ కూడా మనము ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో కొంచెం అంతా స్లో చేస్తున్నాను, ఎందుకంటే చక్కగా కుక్ అవటానికి. ఈ లోపల ఏంటంటే మనము ఈ కుర్మా బేస్ అనేది రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ ఒక గ్రైండర్ జార్ తీసుకొని పెరుగు, నెక్స్ట్ ఆల్రెడీ మనము వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, సో దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనము కొంచెం అంతా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చికెన్ మసాలా, ఈ చికెన్ మసాలా తర్వాత అల్లము వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఇందులో మిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ పెరుగు, వేయించినటువంటి ఉల్లిపాయ ముక్కలు, వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. చక్కటి గ్రేవీ రెడీ అయిపోతుంది. తర్వాత పెరుగు యాడ్ చేసాం కాబట్టి దీనికి ఆ పోషక విలువలు ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది అన్నమాట. సో దట్స్ ఇట్, అయిపోయింది మన కర్రీ. చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము. జస్ట్ ఒక 2 minutes ఉండి దీన్ని మనం సర్వ్ చేసుకోవటమే. చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ. సో ఎక్కువ టైం కూడా పట్టదు, ఎందుకంటే చికెన్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో 2 minutes అయిపోయింది. వావ్, చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఆ ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చేసింది. సో దీన్ని మనము సర్వ్ చేసేసుకుందాము. చాలా యమ్మీ యమ్మీ టేస్టీ చికెన్ కుర్మా రెడీ అయిపోయింది.
చికెన్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. చికెన్లో హై బయలాజికల్ వాల్యూ ఉన్న ప్రోటీను, విటమిన్ B12, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తాయి. కోడి మాంసము మంచి ప్రోటీన్ శ్రేణి ఇస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు మరియు బలోపేతం చేయటానికి ఉపయోగపడుతుంది. పెరిగే పిల్లలకు మరియు ఎక్సర్సైజ్ చేస్తున్న వారికి ఇది చక్కటి ఆహారం. కోడి మాంసంలో కొవ్వు పరులు ఇతర మాంసం కంటే తక్కువగా ఉంటాయి. ఇది చిన్నవారు మరియు పెద్దవారు తగు మోతాదులో తీసుకుంటే ఆరోగ్యకరం. చికెన్ ఉడకబెట్టుకుని ఇతర వెజిటబుల్స్తో కలిపి తీసుకుంటే ఎక్సర్సైజ్ చేస్తున్న వారికి మరియు బరువు తగ్గాలనుకున్న వారికి ఇది ఒక చక్కటి ఆహారం అవుతుంది. చూసారు కదండి చికెన్ కుర్మా. చాలా టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ. ఇది చపాతీలోకి, జొన్న రొట్టెలోకి, బ్రెడ్లోకి, అలాగే రైస్లోకి, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్లలోకి చాలా చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండటమే కాకుండా మంచి పోషకాలు కూడా ఇది ఇస్తుందన్నమాట. తప్పనిసరిగా ట్రై చేసేయండి. ఒక స్పెషల్ డేలో, స్పెషల్ అకేషన్లో ఇది తప్పనిసరి డిష్. సో ట్రై చేసేయండి. రేపు ఒక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.